భూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి మాట్లాడారు. పొదిలి చిన్న చెరువుకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించడానికి 3 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. పొదిలి శివాలయ సమీపంలోని విశ్వ బ్రాహ్మణ ఆరామ క్షేత్రాన్ని గత ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేసింది. దానిని తిరిగి నిర్మించేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలను గుర్తించిన బాధితులకు న్యాయం చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఆర్డీఓ, తహసీల్దార్, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో పోగొట్టుకున్న భూములకి, పోగొట్టుకున్నటువంటి ఆస్తులకి, పోగొట్టుకుంటున్నటువంటి ఇళ్లకి, వీటన్నిటికీ రక్షణగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సదస్సుల్ని సద్వినియోగపరచండి. పొదిల్లో ఎప్పటి నుంచో ఉంది సమస్య, చిన్న చెరువు సమస్య. పాపం 89 ఎకరాల 64 సెంట్లు ఎవరు మింగేశారో అర్థం కావటం లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి